brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఇథనాల్ ఫ్యాక్టరీ ఆందోళనల కేసులో ఒక కీలక పరిణామానికి సంబంధించిన అప్డేట్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఈ విధ్వంసం వెనుక నాగర్ కర్నూల్ సబ్ జైల్ సూపరింటెండెంట్ నాగరాజు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎఫ్ఐఆర్ లో నాగరాజును A3 గా చేర్చారు రాజోలి పోలీసులు. స్థానికులను నాగరాజు రెచ్చగొట్టినట్లుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలు జరిగిన రోజు పెదధన్వాడలోనే ఉన్నాడు నాగరాజు. విధ్వంసం తరువాత గ్రామం నుంచి పారిపోయాడు. నాగరాజు స్వగ్రామం పెదధన్వాడగా గుర్తించారు పోలీసులు. నాగరాజు పాత్రపై పూర్తి ఆధారాలను సేకరిస్తోంది దర్యాప్తు బృందం. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శివ, ఈ నాగరాజు ఆ రోజు గ్రామంలోనే ఉన్నారు అని చెప్తున్నారు. అయితే స్థానికులను ఏ విధంగా రెచ్చగొట్టారు అనే విషయానికి సంబంధించిన వివరాలు ఎలా బయటకు వచ్చాయి? ఇతని గురించి గ్రామస్తులు ఏం చెప్తూ ఉన్నారు? ప్రస్తుతం ఇతడి ఆచూకీ ఎక్కడ తెలిసిందా, ఎక్కడున్నాడనేది? ప్రధానంగా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక ఆందోళన కంటే ముందు గ్రామస్తులతో నాగరాజు సమావేశమైనట్టుగా అయితే పోలీసులు విచారణలో తేలినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ఆందోళనను ప్రోత్సహించడంతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి సోషల్ మీడియాకి సంబంధించి కూడా పోస్టులు చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఇటు ఫ్యాక్టరీ నిర్వాహకులు ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో లోతైన దర్యాప్తు అయితే కొనసాగిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ జైలర్ నాగరాజే కీలక పాత్ర పోషించినట్టుగా అయితే ప్రాథమికంగా అంచనా వేస్తా ఉన్నారు. ప్రస్తుతం నాగరాజు అబ్స్కాండింగ్ లో ఉన్నట్టుగా అయితే పోలీసులు తేల్చారు. ఇటు గ్రామంలో కూడా ముఖ్యంగా కీలకంగా ఉన్నటువంటి ఈ దాడికి సంబంధించినటువంటి వారు కూడా ప్రస్తుతం అబ్స్కాండింగ్ లో ఉన్నారు. అయితే ఘటన జరిగిన రోజు మాత్రం ఆయన సెలవులో ఉన్నారు, స్వగ్రామమైనటువంటి ధన్వాడకు వచ్చారన్నటువంటి అంశాన్ని అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. కానీ అంతకంటే ముందు రోజు కొన్ని సమావేశాలు నిర్వహించారు, గ్రామస్తులను మోటివేట్ చేశారన్నట్టు అంశంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా సేకరిస్తా ఉన్నారు. ఇప్పటికే కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా మిగిలినటువంటి ఆధారాలు సేకరించిన తర్వాత ఆయనను అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే నిన్న 12 మందిని అరెస్ట్ చేసి ఇటు రిమాండ్కి తరలించినటువంటి సందర్భంలో కూడా రిమాండ్ రిపోర్ట్ లో కీలకమైనటువంటి A1 నుంచి A5 ఐదుగురు నిందితులు కూడా అబ్స్కాండింగ్ లో ఉన్నట్టయితే పేర్కొనడం జరిగింది. దీంతో పాటుగా మిగిలినటువంటి ఎవరైతే హింసాత్మక ఆందోళనలో పాల్గొన్నటువంటి వారందరినీ కూడా అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నాలు అయితే పోలీసులు చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.